హైదరాబాద్ నుంచి తిరుపతికి వస్తున్న నాసామి రంగ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పి రావాల్సిన టైం కంటే గంట ముందుగా స్టేషన్కి చేరుకుంది. ఇది గమనించిన రైల్వే శాఖ మంత్రి ఓబులేసు మాట్లాడుతూ తప్పంతా రైలుది కాదని పట్టాలు మొత్తం పీకించేశాడు. నిన్న ఢిల్లీలో జరిగిన ముఖ్యమంత్రుల క్రీడా పోటీల్లో ఎవరి గ్రీన్ హీరో కుమారి జయలలిత హై జంపులో ప్రథమ స్థానం కైవసం చేసుకున్నారు. ఆమె దూకిన ప్రదేశంలో పెద్ద గుంత ఏర్పడడంతో 20 లారీలు, 30 జేసీపీలు, 15 ట్రాక్టర్లు, 25 బుల్డోజర్లు బంకమట్టి, ఇసుక, గుల్లా తోయిస్తున్న ఆ గుంత ఇంకా పూడలేదని మా విలేకరు గంజి తెలియజేశారు. నిన్న అసెంబ్లీలో మంచినీళ్ల, మెక్డాల్ బ్రాందియా, మజ్జిగ అన్న అంశంపై చర్చాగోచ జరిగింది. దీనితో ఇరుపక్షాల నాయకులు చొక్కాయలు, చెడ్డీలు చింపుకొని రోడ్డు మీద దిగంబరంగా పడ్డారు. దీనితో అసెంబ్లీ స్పీకర్ ఏనుగుల బక్కయ్య 500 సంవత్సరాల పాటు అసెంబ్లీని రద్దు చేశాడు. అలియాస్ ఎల్లయ్య ఇతను ఎలుకల మీద పరిశోధన చేశాడు. ఎలుకకు 1 కాలు విరిగితే కుంటుతుందని, 2 కాళ్ళు విరిగితే దొల్లుతుందని, 3 కాళ్ళు విరిగితే పాకుతుందని, 4 కాళ్ళు విరిగితే అక్కడే ఉంటుందని కనుగొన్నారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఇతనికి నోబెల్ బహుమతి